ఛానలుకి స్వాగతం. జూలై 5వ తేదీన వస్తున్నటువంటి ఆరుద్ర అమావాస్య తర్వాత మిథున రాశివారు 3 గుడ్ న్యూస్లు వినబోతున్నారు. తంతే బూరెల బుట్టలో పడ్డట్టుగా అదృష్ట ఫలితాలు వారికి కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క జూలై 5వ తేదీన వస్తున్నటువంటి ఆరుద్ర అమావాస్య తర్వాత మిథున రాశివారు వినబోయేటటువంటి 3 గుడ్ న్యూస్లు ఏంటి, ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. ఈ రాశి జ్యోతిష్య చక్రంలో 3వది. ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టిని ఈ మిథున రాశి వ్యక్తులు కలిగి ఉంటారు. అలాగే కుశాగ్ర బుద్ధిని కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగినటువంటి ప్రవర్తనను కూడా ఈ మిథున రాశి వ్యక్తులు కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. బాల్యం నుండి కష్టాలు, ఎత్తుపల్లాలు చూస్తారు. జీవితానుభవం, అనేక రంగాల గురించిన అవగాహన వీరికి చిన్నతనం నుండే వస్తుంది. వివాహం, సంతాన ప్రాప్తి విషయంలో ఇబ్బందులు లేకుండా వీరి యొక్క జీవితం అనేది గడిచిపోతుంది. జీవితంలో పని చేయించుకొని ప్రత్యుపకారం చేయని వారి వల్ల ఇబ్బందులు కూడా వీరికి ఎదురవుతాయి. వంశపారంపర్యంగా సంక్రమించాల్సిన ఆస్తి ఎదురు చూస్తున్నంతగా కలిసిరాదు. అలాగే ఇతరుల సొమ్ము మీద, ఆస్తి మీద ఆసక్తి కూడా ఉండదు. స్వార్జితం మీదే అధికంగా దృష్టిని సారిస్తారు. అలాగే మిథున రాశివారు చక్కటి శారీరక నిర్మాణం, వయస్సు కనిపించనీయని యువ కళను కలిగి ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు వయసులో చిన్నవారిలాగే కనిపిస్తూ ఉంటారు. పొడవుగా నిటారైన దేహం, ఆజానుబాహ తత్వాన్ని కలిగి ఉంటారు. ఆదర్శంగా విండే వీరి యొక్క భావాలు పలువురికి అయిష్టతను కలిగిస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని కూడా ఈ మిథున రాశి వ్యక్తులు కలిగి ఉంటారు. అలాగే రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి కూడా ఉంటుంది. జీవితంలో జరిగిన నిరాదరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు. తాము పడ్డ కష్టాలు ఇతరులు పడకూడదని కూడా భావిస్తారు. శత్రువులను దెబ్బతీయటానికి ఎంతగా యోచించినా కాని సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతీకారం తీర్చుకోలేకపోతారు. సంతానంతో చక్కటి అనుబంధం ఉన్నా కాని తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నం మాత్రం చేయరు. ప్రభుత్వ పరంగా, చట్టపరంగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకుంటారు. చేతికి అందిన ధనాన్ని వినియోగించుకోటానికి చక్కటి మార్గాలను కూడా వీరు అన్వేషిస్తారు. అలాగే ఈ మిథున రాశి వారికి చాలా తెలివితేటలు కూడా ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. కొంత వ్యాపార ధోరణిని వీరు కలిగి ఉంటారు. ఎవరినీ నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. అయితే ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక జూలై 5వ తేదీన వస్తున్నటువంటి ఆరుద్ర అమావాస్య తర్వాత గ్రహస్థితిలో మార్పులు అనేవి వీరి జీవితంలో అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. తంతే బూరెల బుట్టలో పడ్డారు అన్నట్లుగా వీరి యొక్క జాతకం అనేది ఈ సమయంలో కనిపిస్తుంది. ముఖ్యంగా అదృష్ట ఫలితాల్లో 3 గుడ్ న్యూస్లు వినే అవకాశాలైతే ఈ మిథున రాశి వారి యొక్క జాతకంలో ఆరుద్ర అమావాస్య తర్వాత కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా మీరు కలిగి ఉన్నటువంటి కోరికను ఈ సమయంలో మీరు తీర్చుకోబోతున్నారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆ యొక్క గుడ్ న్యూస్ల వివరాలు కనుక చూసినట్లయితే, అంతకుముందు ఏవైనా ప్రాపర్టీస్ ని కొనుగోలు చేసి ఈ సమయంలో వాటిని అమ్మి మరొక దానిపై ఇన్వెస్ట్ చేయాలని ఎవరైతే భావిస్తున్నారో అటువంటి వారు అద్భుతమైన ఫలితాన్ని పొందుకోబోతున్నారు. అంటే మీరు అంతకుముందు ప్రాపర్టీస్ ని కొనుగోలు చేసి ఈ సమయంలో సేల్ చేయాలి అనుకుంటున్నారు, పలానా ధరకి సేల్ చేయాలి అనుకుంటున్నారు. కానీ మీ యొక్క ప్రాపర్టీ యొక్క ధర చాలా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు ఊహించిన దానికంటే కూడా రెట్టింపు ధర అది పలకటంతో మీరు చాలా ఆశ్చర్యానికి గురవుతారు. ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మీకు, మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా మీరు కొనుగోలు చేసినటువంటి ప్రాపర్టీస్ యొక్క ధరలు పెరగటం మూలంగా మీరు ధనవంతులయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు అపారమైన ఆనందాన్ని ఇస్తుందని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తంతే బూరెల బుట్టలో పడ్డారు అన్నట్లుగా మీ యొక్క జాతకం అనేది ఈ సమయంలో కనిపిస్తుంది. ఈ విధంగా ఆర్థిక పురోగతిని సాధించడానికి, అలాగే మీరు ధనవంతులు కావటానికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఈ సమయంలో మీకు మెండుగా తోడుగా ఉంటుందని చెప్పుకోవాలి.
అలాగే ఈ యొక్క ఆరుద్ర అమావాస్య తర్వాత మిథున రాశి వారి యొక్క జీవితంలో వారు వినబోయేటటువంటి రెండవ గుడ్ న్యూస్ ఏమిటి అంటే కనుక వివాహ యోగం. అంటే చాలా కాలంగా మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్దలు కుదిర్చేటటువంటి వివాహం కావచ్చు, లేకపోతే ప్రేమ వివాహం కావచ్చు. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఎన్నో రకాల అడ్డంకులు ఆటంకాలు కలుగుతున్నాయి. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వారికి తగిన సంబంధం అనేది లభించటం లేదు. ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వారికి వారి యొక్క పెద్దల నుండి ఆమోదం లభించటం లేదు. ఈ విధంగా కారణం ఏదైనా కానీ వివాహం అనేది మీ జీవితంలో కొన్ని రోజులుగా ఒక ప్రశ్నార్థకంగా మీకు కనిపిస్తుంది. ఎంతో నిరాశ నిస్పృహలకి మీరు లోనయ్యారు. కానీ ఈ సమయంలో ఈ యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వల్ల పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వారికి చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని విధాలుగా ఆ సంబంధం మీకు నచ్చటం, అలాగే అన్ని విధాలుగా ఆ సంబంధం మీ యొక్క కుటుంబ సభ్యులకి కూడా నచ్చటం, ఇరు కుటుంబ సభ్యులు ఈ యొక్క సంబంధాన్ని కలుపుకొని అతి త్వరలో మీ పెళ్లి జరిపించటం, అలాగే మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా సాగిపోవటం, ఇటువంటి గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. అలాగే ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వారికి కూడా పెద్దల నుండి ఆమోదం లభిస్తుంది. అలాగే మీ యొక్క ప్రేమ భాగస్వామి మీ జీవిత భాగస్వామి కాబోతున్నారు. వారితో మీ యొక్క జీవితం అనేది చాలా హ్యాపీగా సాగిపోతుందని చెప్పుకోవాలి. ఇటువంటి గుడ్ న్యూస్ అయితే మీ జీవితంలో ఈ సమయంలో మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే మిథున రాశి వారు వినబోయేటటువంటి మూడవ శుభవార్త విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే విదేశీ యానం. విదేశాలకు వెళ్లాలి అనుకునే కలను మీరు చాలా కాలంగా కలిగి ఉన్నారు. విదేశాలకు వెళ్లాలి అనే ఒక కల మీకు కలగానే మిగిలిపోతుందా అని ఒక బాధలో కూడా మీరు ఉన్నారు. నిరాశలో ఉన్నారు. చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నాల్లో ఫలితం మాత్రం మీకు కనిపించటం లేదు. ఈ విధంగా ఎన్నో రోజులుగా మీరు కంటున్న కల ఈ సమయంలో నిజం కాబోతుంది. ఈ విధంగా మిథున రాశివారు విదేశాలకు వెళ్లటానికి మీరు చేసే ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి. వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, అలాగే డబ్బు సమకూరటంలో ఇబ్బందులు కావచ్చు. ఈ విధంగా ఎట్టకేలకు విదేశాలకు వెళ్లాలి అనుకునే కలను మాత్రం ఈ సమయంలో మీరు సాకారం చేసుకోబోతున్నారు. దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో చాలా కాలం నుండి వారు కలిగి ఉన్నటువంటి కోరికలు తీరుతాయి. దీనికి సంబంధించి మీరు 3 గుడ్ న్యూస్లు అయితే వింటారు. తంతే బూరెల బుట్టలో పడ్డారు అన్నట్లుగా మీ యొక్క జాతక ఫలితాలు ఆరుద్ర అమావాస్య తర్వాత కనిపిస్తున్నాయి. అయితే మిథున రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి. శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించాలి. దాన ధర్మాలు చేయటం వల్ల కూడా అపారమైన పుణ్య ఫలాన్ని మీరు పొందుకుంటారు. మీకు సమీపంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే అవసరాల్లో ఉన్నారో వారు మీకు కనిపిస్తే కనుక వారి యొక్క అవసరం తీర్చడానికి మీ వంతుగా మీరు ఏదైనా సహాయం చేయండి. ఖచ్చితంగా దాని పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. అలాగే మీ ఆర్థిక పరిస్థితి అనుమతిస్తే అప్పుడప్పుడు దేవాలయాలకు బియ్యం మరియు పాలను దానం చేయండి. ఈ విధంగా మీరు దానం చేయటం వల్ల మీరు ఖచ్చితంగా దైవానుగ్రహాన్ని పొందుకుంటారు. అలాగే అవకాశం ఉన్నప్పుడు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న నిరుపేద వ్యక్తులకు ఔషధాలను ఉచితంగా అందించండి. నిరుపేదలకు ఔషధాలను ఉచితంగా అందించడం ద్వారా మీకు రాబోయే అనేక ఇబ్బందులు మరియు క్లిష్ట పరిస్థితుల నుండి మీరు రక్షించబడతారు. అలాగే శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. చూశారు కదండి, జూలై 5వ తేదీన వస్తున్నటువంటి ఆరుద్ర అమావాస్య తర్వాత మిథున రాశి వారు వినబోయేటటువంటి 3 గుడ్ న్యూస్లు ఏంటి, ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.